ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. యా సో ఇప్పుడు మనకి రిలేషన్షిప్స్ చాలా, ఎందుకంటే చాలా చూస్తున్నాం. అంటే హస్బెండ్స్ వైఫ్ని చంపేయడము, వైఫ్స్ హస్బెండ్ని చంపేయడము, ఇలా రిలేషన్షిప్స్ అనేవి ఎందుకు వీక్గా అవుతున్నాయి అంటే వాట్ ఈజ్ నాట్ మేకింగ్ దెమ్ టు బీ టుగెదర్, లేదంటే ఆ బాండ్ అనేది ఎందుకు మిస్ అవుతుంది ఒకరికొకరి పైన? దీనికి కూడా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి, లైక్ ఆ బాండ్ అనేది వీక్ అవ్వడానికి. అందులో అంటే ఇఫ్ యూ జస్ట్ గో లిటిల్ టు ది పాస్ట్, లైక్ మనం ఒక 20 years బ్యాక్ అలా చూసుకుంటే కనుక ఫ్యామిలీ టైస్ అనేది చాలా గట్టిగా ఉండేవండి. కరెక్ట్, అవును. రైట్. సో వెన్ ఐ సే ఫ్యామిలీ టైస్, నేను ఒట్టి వైఫ్ అండ్ హస్బెండ్ గురించే చెప్పట్లేదు. అది ఎవరైనా అవ్వచ్చు, విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్, లైక్ కిడ్స్ అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్ మధ్యలో అవ్వచ్చు, పేరెంట్స్ కిడ్స్కి మధ్యలో అవ్వచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అవ్వచ్చు. వీళ్ళందరికీ ఏంటంటే ఆ ఫ్యామిలీ టైస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది. దానికి ఒక ప్రైమ్ రీజన్ ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఒక దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ న్యాచురల్ దట్ ఆ లవ్ అనేది, కేర్ అనేది, ఆ బాండ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి అంటే క్లోజ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ క్లోజ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి బాండ్ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉండేది. హవెవర్ ఇప్పుడు ఒక పాస్ట్ 20 years నుంచి అలా చూసుకుంటే ఆ గ్లోబలైజేషన్ వల్ల అవ్వచ్చు, లేదా ఇప్పుడు జరిగే ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఎంప్లాయ్మెంట్ కోసం అనేసి జనాలు రీలొకేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోయి పెద్దవాళ్ళని, లైక్ స్పెషలీ ఏజ్డ్ పీపుల్ని అందులో వేసేయటము, మిమ్మల్ని చూసుకోవడం మా వల్ల కాదు అని చెప్పేసి, ఆర్ సమ్ టైమ్స్ కొందరు వాలంటీర్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే నాకు భారంగా ఉండడం నాకు ఇష్టం లేదనేసి, లేదా నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, నాకు బోర్ కొడుతుంది, అట్లీస్ట్ నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటే అందరు నా ఏజ్ వాళ్ళు ఉంటారు, ఐ విల్ హ్యావ్ సమ్ యాక్టివిటీ. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీస్ అన్నీ ఏంటంటే బ్రేక్ అవుతున్నాయి, లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి అన్ని, లైక్ జాయింట్ ఫ్యామిలీస్ నుంచి. సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు దూరం అయిపోతున్నారు. జనాలు దూరం అయినప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్యన బాండ్ అనేది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు ఏంటంటే ఆ అసోసియేషన్ అనేది ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఒక అబ్బాయి కింద పడ్డాడు అనుకోండి, కింద పడి దెబ్బలు తగిలినాయి, అయ్యో పాపం అని మీకు అనిపిస్తుంది. కానీ అదే అబ్బాయి మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, మీకు అనిపిస్తుంది, బట్ కొంచెం ఇంకా ఇంటెన్స్ అనిపిస్తుంది మనకి. ఎందుకు అని అంటే వాడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి, మనకు ఆ బాండ్ ఏర్పడింది కాబట్టి ఆ ఎమోషనల్ హై అనేది ఎక్కువ ఉంటుంది మనకి. అదే దూరంగా ఎవరో పర్సన్ కింద పడ్డాడు అని అంటే మనకి ఎంతో చిన్న ఫీలింగ్ వస్తుంది, ఒక్కోసారి అది కూడా రాకపోవచ్చు. అది ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ది డిస్టెన్స్, వాడికి నాకు పెద్ద ఇది లేదు కాబట్టి, బాండ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఫ్యామిలీస్ మధ్య కూడా అదే జరుగుతుందండి. ఏంటంటే అందరూ దూరం అయిపోయేసరికి వాళ్ళ మధ్యలో బాండ్ వీక్ అయిపోయి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది కూడా తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్న దారుణాలు ఏవైతే ఉన్నాయో, లైక్ హస్బెండ్ వైఫ్ని చంపడము, వైఫ్ హస్బెండ్ని చంపడము, పేరెంట్స్ని చంపడము, పిల్లల్ని, అసలు దేర్ ఈస్ ఒక్క రిలేషన్ కూడా మిగలలేదండి, అన్నీ అయిపోయినాయి. అంటే హస్బెండ్ని చంపడము, ఫాదర్ని చంపడము, కిడ్ని చంపడము, వాట్ నాట్, అన్ని పేరెంట్స్ ని చంపడము, మదర్ని, ఫాదర్ని అండ్ ఆల్, లైక్ రిలేషన్షిప్స్ ఇవి కూడా అయిపోయినాయి కదా. గ్రాండ్ మదర్ తో వెళ్ళిపోవడము, పిన్ని కూడా అయిపోయింది. రీసెంట్ గా పిన్ని కేసు కూడా వచ్చింది కదా. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది వీక్ ఫ్యామిలీ టైస్ అండి. దట్ ఈస్ వన్ మేజర్ రీజన్ ఏంటంటే ఇవి లేకపోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ అనేది ఒక ప్రైమ్ రీజన్ అయ్యేసరికి, సెకండ్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీస్లో అంటే కరెంట్ టైమ్స్లో అందరూ ఒకే దగ్గర ఉన్నప్పటికీ కూడా కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది వాళ్ళ మధ్యన. సో ఇప్పుడు కమ్యూనికేషన్ తగ్గిపోవడానికి రీజన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ మొబైల్ ఫోన్స్. ఇప్పుడు ఒక నలుగురు ఇంట్లో ఉన్నారు, నలుగురు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఏం జరిగింది అనేసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అది వేరు. నలుగురు ఉన్నారు పేరుకి, కానీ ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోయి ఎవరు బిజీలో వాళ్ళు ఉండి అక్కడ ఇంకెక్కడ డెవలప్ అవుతుంది బాండింగ్ అనేది. సో కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ వల్ల, ఈ సెల్ ఫోన్స్ వల్ల మనకేంటంటే టైఅప్స్ అనేది వీక్ అయిపోతున్నాయి.
ఇదే మీరు కనుక అంటే ప్రీవియస్ టైమ్స్లో చూసుకుంటే సరదాగా మా కబుర్లు చెప్పుకుంటూ ఏదన్నా జోక్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ అలా గేమ్స్ ఆడుకుంటూ రైట్. సో అలా ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది అక్కడ. దానివల్ల ఏంటంటే ఆ బాండింగ్ అనేది బాగా డెవలప్ అయ్యేది. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం ఉంటున్నారు, రెండోది దగ్గరున్నప్పటికీ కూడా మాట్లాడుకోవట్లేదు. అదేంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. సో అదొకటి. కొందరికి ఏంటంటే ఈ మధ్య చూస్తుంటామండి, లైక్ బికాస్ ఆఫ్ దిస్ ఐటీ సెక్టార్ కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, రైట్. వాళ్ళకో షిఫ్ట్ ఉంటుంది, వీళ్ళకో షిఫ్ట్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఏంటంటే ఒకడు మేల్కొని ఉన్నప్పుడు ఇంకోళ్ళు పడుకొని ఉంటారు, ఒకరు పడుకొని ఉన్నప్పుడు ఇంకోళ్ళు మేల్కొని ఉంటారు. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ వీకెండ్కి మాత్రమే వాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారు. అది కూడా సేమ్ డే ఆఫ్ దొరుకుతుంది. కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే ఒకరికి మండే ట్యూస్డే ఆఫ్ ఉంటుంది, ఇంకొకరికి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఇప్పుడు మన ఈ కరెంట్ ఉన్న ఇలాంటి మన ఈ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ఏంటంటే ఆ ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా వాళ్ళకి టైం అనేది దొరకట్లేదు. సరే ఇద్దరిలో ఒక్కళ్ళే వర్క్ చేయొచ్చు కదా, ఇంకొకరు చేయకుండా ఉండొచ్చు కదా అని అంటే ఇన్ఫ్లేషన్ సరిపోదు. ఒక్కళ్ళు పని చేస్తే ఇద్దరు పని చేసినా బతకలేకపోతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక్కోలే చేయాలి అని అంటే కష్టం. సో ఈ ఏంటంటే ఈ ఆబ్లిగేషన్స్ అన్ని ఉండడం వల్ల మనకి రిలేషన్షిప్స్ అనేది వీక్ అయిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, పద్దాక నేను అంటే మా ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా నిన్న ఆఫీస్లోనే ఎక్కువ సమయం ఉంటూ ఆబ్వియస్లీ ఏమవుతుంది అంటే నా కలీగ్స్ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటే ఎంతో కొంత బాండింగ్ డెవలప్ అవుతుంది, కానీ ఇంట్లో వాళ్ళతో బాండింగ్ డెవలప్ అయ్యే స్కోప్ లేదు ఇక్కడ. సో దట్ ఈస్ ద రీజన్ వై ఏంటంటే మనం కరెంట్ టైమ్స్లో చూస్తుంటాము ఈ వీక్ బాండ్స్ ఉండడానికి మేజర్ రీజన్స్ ఇవి. అండ్ ఎంతో కొంత సమయం దొరికింది కలిసి సరదాగా ఉందాము అని అంటే జనరల్గా కపుల్స్ మధ్యలో అవుతుంటుందండి ఇది. ఏంటంటే నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అని కొట్టుకుంటారు ఉన్న టైంలో. దొరికేదే కాస్త టైము, సరదాగా మాట్లాడుకొని ఉండండి. ఆ దొరికిన కాస్త టైము ఏంటి, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అంటే నువ్వు నాకు టైం ఇస్తలేవు, నాకు ఉన్న టైంలో నువ్వు ఇలా చేసావు అంటే నువ్వు ఇలా చేసావు. సో ఉన్న టైం మొత్తము ఇలా ఉండి అలిగి మళ్ళీ మాట్లాడుకోకుండా ఉండడము. ఎందుకు అలిగారు అంటే మాట్లాడలేదని అలుగుతున్నాము అంటే మొత్తానికి ఇట్స్ సైకిల్ బేసిక్గా. సో ఇలాంటి ఇవాళ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ డెవలప్మెంట్ ఆఫ్ బాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దొరికిన కాస్త టైం నిదానంగా మాట్లాడుకొని బాగా మాట్లాడుకొని ఆ లవ్ బిట్వీన్ ఈచ్ అదర్ అనేది మీరు ఏర్పరచుకున్నారంటే ఖచ్చితంగా బాండింగ్ బెటర్గా ఉంటుంది అండ్ ఫ్యామిలీ టైస్ స్ట్రాంగర్గా ఉంటుంది. యూ హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ టైస్ అని అనుకుంటే కనుక మీకు కష్టం వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్సే మీకు ఉంటారండి ఫస్ట్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు కరెక్ట్గా వాళ్ళతో గైడ్ అంటే వాళ్ళతో ఉండి సమయం కేటాయించి స్ట్రెంగ్తన్ చేసుకున్నారంటే, బాండ్స్ కనుక స్ట్రెంగ్తన్ చేసుకున్నారంటే, you will definitely lead a very happy life. Right. Thank you, Ram garu. Yeah, welcome.